పెద్దోళ్ళు ఎప్పుడో చెప్పారు దూరపు కొండలు నున్ప్రా అని చెప్పేసి. వింటామా? ఈనం. ఇండియా నుంచి ఏదో పీకేద్దామని చెప్పేసి యూకేకి వచ్చారు. మొదట్లో బాగానే ఉంటుంది, తర్వాత అయ్యో ఇండియానే బెటర్ కదా అనిపిస్తుంది. కానీ ఇక్కడ సెటిల్ అయితే మాత్రం మళ్ళీ ఇంటికి వెళ్ళడం కష్టం అండోయ్. అలా ముగ్గురు స్నేహితులు ఇక్కడ ఉండాలని చెప్పేసి ఏదేదో ప్లాన్లు వేశారు. అందులో మొదటి వాడి పేరు వచ్చేసి ఖాజా, సాఫ్ట్వేర్ ఇంజనీర్ మాత్రం ఉన్నాడు కదా. రెండో వాడేమో సూరిబాబు, మహేష్ బాబు అంటారు అందరూ విని. మూడో వాడి పేరు పక్కా బేవర్స్ మారుతి. ప్లాన్లన్నీ బెడిచికొట్టిన తర్వాత వీడు చూడండి తాగబోతలాగా ఎలా తాగుతున్నాడు చూసి. ప్రేమించరాదని సాయం లేదని, ప్రేమించరాదని సాక్ష్యమే నీవని, నన్ను నేను తెలుపని. ఎందుకే ఇట్లా చేసినావు డిస్సుజా? నీ అమ్మ నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకొని ఉంటే నన్ను రిజెక్ట్ చేస్తా. నీ వల్ల నేను తాగుపోతాను. ఆయన రమ్ము మూడో పెగ్గిది, చేతులేమో పాత ఆవకాయ, గ్లాసులేమో రమ్ము, పాట రెడీ. ఎందుకే నాకు ఇది? నన్ను 2 నెలల ఇండియాకి పంపించేస్తారు. నేను ఓనే డిసిజన్ నేను వేసిస్తే నేను. ఇంతవరకు చూసింది ప్లాన్లన్నీ బెడ్స్ కొట్టిన తర్వాత. ఒకప్పుడు వీళ్ళు ఎలా ఉండేవాళ్ళంటే నేను చెప్పడం ఎందుకు, మీరు చూడండి. చెప్పేటి ఎగువకి తోడెతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే, తరతరాల నిసీది దాటే చిరువేకువ జాడతడే, తడే తడే తడే. He is crazy. Everybody listen now. Don't test it. Dun, 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 dun. Just trust it. Come on, he will show you how. Yeah, this guy, mirapakai. Everybody listen now. Don't test it. Dun, 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 dun. Just trust it. Come on, he will show you how. Yeah, this guy, mirapakai. Govinda, Govinda. అవును, నేను ఎట్లా ప్రార్థించాలి? హైదరాబాద్లేమో తెలుగులో ప్రార్థించవచ్చు, హిందీ మేబీ ప్రార్థన कर सकते, బట్ ఇదేమో యూకే. హౌ ఐ హావ్ టు ప్రే? అన్నీ నాతోనే చెప్పిస్తాం. దేవుడా, I came here. What to do? Nothing happened. 1 year gone. Few months going back to India. Please, you sent me for a reason. I know. Face, not to talk about. Color, better. Keep fight. Figure, pathetic. Did I say anything? No. Why? I respect you. I know you're gonna do something for me. Please, do something. Birds colony అందరు అమ్మాయిలేమో తని పంపించారు. యూకేకి వచ్చి ఏదో ఒకటన్నా తలపల పడుతుందంటే అది కూడా లేదు. నా బాధ నీతో కాకపోతే ఇంకొక చెప్పుకుంటా భగవాన్. ప్లీజ్ డూ సంథింగ్ అండ్ మేక్ మీ స్టే ఇన్ యూకే. థ్యాంక్ యూ. ఏంటి దేవుడా, ఏంటిదని నేను క్వశ్చన్ చేస్తున్నా.
ఇక్కడేదో నేను పీకుతానని మా ఇంట్లో వాళ్ళు పొలాలు అమ్మి నన్ను ఇక్కడికి పంపిస్తే ఇక్కడ నా స్థితి పీక్ స్థాయిలో దిగజారిపోయింది. ఉద్యోగం లేదు, అమ్మాయి లేరు, అమ్మ జీవితం, వీసా కూడా ఎక్స్పైర్ అయిపోతుంది. కానీ ఇక్కడ ఉండడానికి ఒక ప్లాన్ వేసాను దేవుడా, అది సక్సెస్ అయ్యేటట్టు చూడు. ఎవరెవరు ఏదేదో కోరుకుంటారు, వాళ్ళిద్దరు కోరుకునే దానికన్నా నాకే ఎక్కువ అయ్యేటట్టు చూడు భగవాన్. ఏం బ్రో దేవుడితోనే ప్లాన్ డిస్కస్ చేస్తున్నావు? దేవుడు ఏం చేస్తాడు రా బై నీ పర్ఫార్మెన్స్ గురించి? ఎంతసేపు పోర్లు అని పబ్బే మరి తిరిగితే చదివేమొస్తారా వారి? అదేంట్రో అలా అంటున్నావు? ఇంకేమంటారు రా? అలాగే నువ్వు పూలను పటాయించిన ఉండాలరా. చేద్దాం లేరా బా. ఇక్కడ ఎవరో గుంటలు మాట వినిపించింది, ఎక్కడ బా? బాగా వచ్చారయ్యా పోరు అనగానే పోర్లు తను సొల్లు కార్చుకుంటూ వచ్చేస్తాడు. పని పాటలేదా నీకు? పోయి కిచెన్లో వంట చేసుకోరా. చేసుకోరా అంటే నాకు ఈడు వచ్చినావు ఆయన నువ్వు ఇన్నారా? పో పో. మొత్తం మీరే కదా డ్రెస్ వేసింది. నేను పో చార్జ్ చూడరా నేను చేసినావంట. శ్రీకాకుళంలో నేను సాఫ్ట్ బాయ్ రా. నువ్వు సాఫ్ట్ ఏంద్రు? మా అయ్యేమో నేను బ్రేవ్ అని చెప్పేసి మా ఇంట్లో దూడలన్నీ అమ్మిచ్చి నన్ను యూకేకి పంపిస్తే వంటింటికి అంకితం చేశారు కదరా జీవితం అంతా. బ్రేవ్ అంటారా? ఇంటెలిజెంట్ అనాలిరా. ఇంటెలిజెంట్ అనాలి కొండాలి. మా శ్రీకాకుళంలో బ్రేవే అంటారు. నీకు ఒకటి తెలుసా, మా సందులో నేనే చాలా బ్రేవ్. కృష్ణ వీడు బ్రేవే. ఎరా ఎరా బా నువ్వు డీజరా పోబో. దీనికి ఏం తక్కువ లేదు. శకల్ రాయుడు. టీ పొడి అయిపోయింది బా, పోయి టీ పొడి తీసుకొస్తే నేను టీ తీసుకొస్తాను. ఇది లేదు కదా. ఎగ్జామ్ ఉన్నప్పుడు కూడా దేవుని ప్రార్థించలేదు, కానీ ఇక్కడ ఉండటానికి దేవుని బాగా ప్రార్థించారు. దేవుడు కూడా బాగా విన్నాడు. ఇప్పుడు చూడండి ఏమైందో. ఏం సూర్య ఏమైంది నీది? నాది కూడా ఢీ కొట్టిందిరా. మరి కొండగంద ఏమైంది? ఏమో రా భయ్ వెళ్ళిండు వస్తా అన్నాడు, మరి ఎంతసేపు అయింది ఇంకా రాలేదు. మరి చూడాలి ఏమవుతుందా అని కూడా. ఓకే చూద్దాం, వాడి కోసం వెయిట్ చేద్దాం మనం. వస్తా అన్నాడు ఏమైందా మరి? వచ్చినాడు రా. వచ్చాడురా. ఏమైందిరా నీది కూడా? వీజా పని జీ అయిపోయింది బావా. అయిపోయిందా? ఇది కూడా డి అయిపోయింది. ఇంకంతేనారా మన సంగతి? గెలిపాలా 2 monthsలో మనం ఇంకా. ఏం చేస్తాం బా, రాసి పెట్టుండాలి. నాదైతే ఒక ప్లాన్ ఉందిరా భయ్, అది సక్సెస్ అయిందనుకో నేను ఈడే ఉంటాను. నేను కూడా ఒక ప్లాన్ వేసాను రా. ఎవడి కాడు ప్లాన్లు వేసుకుంటూ కూర్చుంటే మళ్ళీ నేను ఎందుకు వేసుకొని బా. నేను కూడా ఒక ప్లాన్ వేసిన, అది గనక సెట్ అయిందనుకో ఇక్కడ నేను సెట్ బా. చలో మామ, చలో నైట్కి ఫుల్ వేసుకొని ఏం సూర్య? రైట్ చలో వెళ్దాం. चाहता है कभी ना. చాలా రోజులేందిరా మనం ఇలా కూర్చుని తాగి. అవును మామా, కరెక్ట్ చెప్పినారా బా. ఇంకేం నేను రా, 2 నెలలే కదా ఇంకా. మన వీసాలు ఎక్స్పైర్ అయిపోతున్నాం, ఇంక ఇండియా వెళ్ళిపోవాల్సిందేరా మనం. సెటిల్ అవుదాం. ఇండియా వెళ్ళాక మీ ప్లాన్స్ ఏంట్రా? నేముంది బావా, మా అయ్యకి ఎట్లన్నా మెకానిక్ షాప్ ఉంది, నేనా మెకానికల్ ఇంజనీర్ చదివిన, మెకానిక్ షాప్లో మెకానిక్ అయిపోతా అంతే. ఇంకేముంది బావా. మళ్ళీ ఇదిరా నాదేముందిరా, ఏదో చదివిరాం కదా, సో అదే సర్టిఫికెట్లు తాకట్టు పెట్టి సాఫ్ట్వేర్ జాబ్ కొడదామని ట్రై చేస్తున్నా. సర్టిఫికెట్ తాకట్టు పెట్టి సాఫ్ట్వేర్ జాబ్ బావా మావాడు. మళ్ళీ నువ్వు బావా? అదేముందిరా, బిజినెస్ చేసి ఏదో బిజినెస్ చేద్దాం అనుకుంటున్నారా? అవును కానీ ఇవన్నీ అవ్వడానికి 2 నెలల టైం ఉంది. మధ్యాహ్నం మనం ఏమో గురించి మాట్లాడుకున్నాం ప్లాన్లు అని చెప్పి. ఏంది ఆ ప్లాన్లు బాగా? అనుకున్నాం కదా ప్లాన్స్ గురించి. కొండగా మీ ప్లాన్స్ ఏంట్రా? కొండ చెప్పరా. నేనే ఫస్ట్ రా బావా. ఎప్పుడు చెప్పా భయ్, ఏం కాదు. ఏముంది బావా, అన్ని దారులు మూసుకోవాలి, చివరిది పోరి మిగిలింది. డిసిజన్ ప్రేమించిన పోరి పట్టించిన ఇంకేమనుకుంటున్నావు బావా? దాన్ని పట్టించుకొని ఇక్కడ ఉన్నాం అనుకున్నాను, అదేమో పెద్ద చేయిచ్చిపోయింది నాకు. ఏ పేరు చెప్పినారా? డిసిజా బావా. డిసూజానా? ఏ కాలేజ్ రా? వెస్ట్ వర్ధింగ్ కాలేజ్ బావా. వెస్ట్ వర్ధింగ్ కాలేజా? కొంపతీసి షేక్స్పియర్ రోడా? అంత కరెక్ట్గా ఎట్లా చెప్పినావు బావా? నా పేరు కూడా డిసూజానారా? ఏం చెప్తావు బావా, ముందే ఇది యూకే, గల్లీకో డిసిజా ఉంటుంది అంతే అనుకోవాలి. యాదృచ్ఛికం బావా పేర్లు కలవడం కూడా. గల్లీకో డిసూజా ఉండొచ్చు, కానీ ఇద్దరికి 2 డిసూజాలు ఒకే షేక్స్పియర్ రోడ్లో ఉన్నాడు ఏంద్రా? నా పోరేమో 51లో ఉంటాను బావా. 51? అవును బావా.
ఫ్లాట్ నెంబర్ 51. ఎస్ బావా, షూర్? ఎస్ బావా. నీ పోయి నా పూర్ కూడా ఫ్లాట్ 51 రా. కంపమని చిద్దరు మోసం చేసినాయింది బా. మోసం చేయలే, వాడుకుంది బాబాయ్. అమ్మాయి ఏమ్రా కాదా, ఇందాక నుంచి మేము ఇద్దరేమో మాట్లాడుతున్నాం. నీ ప్లాన్ గురించి చెప్పవేమ్రా? ఏముందిరా నా ప్లాన్, నాది కూడా సేమ్ ప్లానేరా. కానీ వీళ్ళిద్దరూ డిసోజా అని మాట్లాడుతున్నారు. ఇద్దరిది షేక్స్పియర్ డిసోజా, అది షెల్లీ రోడ్ డిసోజారా. అందుకే నేనేం మాట్లాడలేదు. ఫోటో ఏమన్నా? నా పోయి ఫోటో చూపిస్తాను. ఇదిగోరా, చూపిరా. అదే నా పోయి బా. ముగ్గురు ప్లాన్స్ ఇవేనారా బాబాయ్? ఎప్పుడు లేని దేవుణ్ణి కూడా కోరుకున్నారా? మరి నువ్వు? నా ప్లాన్ కూడా అదేరా. నేను కూడా దేవుడికి సీక్రెట్ గా చెవులో చెప్పుకున్నాను రా ఇదే ప్లాన్. ఓ మై గాడ్. మరి నీ ప్లాన్ ఏంట్రా? మీరిద్దరు ఏది పూజించాలి అదే కావాలని కోరుకున్నాను రా. దేవుడు. అదండి, ముగ్గురు ఒకటే కోరుకున్నారు. దేవుడు ఏం చేస్తాడు? తీర్చేస్తాడు. ఇది మా కథ. మరి మీదో?